సాతానుకు దేవుడు ఆజ్ఞేయలేదు. అంతకు మునుపు యోబును ఏం చేశాడు దేవుడు? ఏమంటాడు చూడండి 10వ వచనంలో, నీవు అతని ఇంటి వారిని, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తివి కదా. యోబు కుటుంబానికి దేవుడు సాతాను చిక్కకుండా, సాతాను చేతులు పడకుండా కంచి వేసినాడు, భద్రం చేసినాడు, కాపాడినాడు. అలాగనే మన కుటుంబంలో కూడా, మన వ్యక్తి జీవితం, మన కుటుంబంలో మన పిల్లలకు, మనకు అందరూ కూడా దేవుడు ఏం చేసినాడు? కంచె వేసి కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అందును బట్టి ఈ ఉదయకాలంలో మనము దేవుని ఆరాధించే వారంగా ఉండాలా, దేవుని మనం ఘనపరిచే వారంగా ఉండాలా. ఆయన ఈ ఉదయకాలంలో మనము గొర్రెలము. ఆయన ఎవరు? ఆయన కాపరి. ఆయన మన జీవితాల్లో, ఆయన ఆరాధించక మునుపు ఆయన మన జీవితాల్లో ఎలాంటి కాపరి? ఒకటి ఏంటిది? మంచి కాపరి. రెండవది గొప్ప కాపరి. మూడవది ఆత్మల కాపరి. నాలుగవది ఏం కాపరి? నాలుగవది భద్రపరిచే కాపరి. ఏం కాపరి? నాలుగవది ఆయన మనల్ని భద్రపరిచే కాపరి. ఐదవది ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి. గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయడి. ఐదవదిగా ఆయన కాపాడే కాపరి. ఐదవది ఏంటిది? ఆయన కాపాడే కాపరి. కాబట్టి ఆయన మనల్ని కాపాడే కాపరి. మొట్టమొదటిగా మంచి కాపరి, రెండవదిగా గొప్ప కాపరి, మూడవదిగా ఆత్మల కాపరి, నాలుగవదిగా భద్రపరిచే కాపరి, ఐదవదిగా ఆయన మనల్ని కాపాడే కాపరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి కనానుకు వచ్చే సందర్భంలో దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు రకరకాల పరిస్థితుల ద్వారా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 32:10 వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో యాత్రలో అనేక ఆయన వారిని ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకరకాల పరిస్థితుల ద్వారా వారు వాళ్ళ ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని దేవుడు కాపాడినాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు వారిని ఇశ్రాయేలును కాపాడిన ఉంది. ప్రవక్తల ద్వారా దేవుడు, అందుకే ఓషయ 12:13 ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలును కాపాడిన ఉంది. కాబట్టి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలును నడిపిస్తూ వచ్చినాడు. అయితే దేవుడు ఈనాడు మన కోసం ఆయన వచ్చినాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మన కుటుంబ జీవితంలో రకరకాల పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రకరకాల కుటుంబ పరిస్థితుల్లో ఎన్నో ఎదుర్కొంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మనల్ని దర్శించినాడు. ఇక్కడ చూడండి, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడే నాడలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను అన్నట్లుగా దేవుడు మనల్ని కనుపాపలు కాపాడాడు, మనల్ని ఆదరించినాడు, మనల్ని పరామర్శించినాడు, మనల్ని దర్శించినాడు, మనం ప్రేమించినాడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందులో, మన ఇరుకులో, మన అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, రకరకాల సమస్యలతో కుటుంబ జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుండు. అందుకే ఒక పాట ఉంది, స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు
ఈడేతువాడు, ఆదరించి కాపాడువాడు, ఈడేతువాడు. కాబట్టి మనల్ని ఆదరించినాడు, మనల్ని కాపాడినాడు, మనల్ని భద్రపరిచినాడు. అందును బట్టి మనం దేవుని ఆరాధన. మనకు ప్రతి విధమైన శోధనల నుండి, ప్రతి విధమైన కష్టముల నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి, ప్రతి విధమైన బాధల నుండి, ప్రతి విధమైన రోగముల నుండి దేవుడు మనల్ని కాపాడి, మనం పరామర్శించి, మనల్ని ఆదరించి ఆయన మందిరానికి నడిపించినాడు. అందును బట్టి ఈ ఉదయకాలంలో మనం ఏం చేయాలా? దేవుని ఆరాధించాలా, దేవుని మనం ఘనపరిచే వారంగా ఉండాలా. 6వదిగా జకర్యా గ్రంథము, 6వదిగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నము వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడిని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. కాబట్టి 6వదిగా మనకు రక్షించే కాపరి. కాబట్టి మనల్ని అనేకమైన పరిస్థితుల్లో మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తూ వచ్చినాడు, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. అందరిని బట్టి మన దేవుని ఆరాధన చేద్దాం. 7వదిగా మనం చదువుకొని మనం ముగించుకుందాం. 7వదిగా 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారి మహిమ కిరీటము పొందుదురు. కాబట్టి 7వదిగా ఆయన మనకు ప్రధాన కాపరి. కాబట్టి ఆయన రాకడ కొరకు మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాకడ కొరకు ఆయన ఎదుర్కోవడానికి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రధాన కాపరిగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలా. ఆయన యొక్క రెండో రాకడ మనము ఆయన ఎదుర్కొనే వారంగా ఉండాలా. ఆయన మనం కలుసుకునే వారంగా ఉండాలా. ఆయనతో మనము గడిపే వారంగా ఉండాలా. అలాగ మన దేవుడు మనల్ని ఏం చేశాడు? సిద్ధపరిచినాడు. కాబట్టి నా గొర్రెలు, ఆయన గొర్రెలు ఏం చేశాడు? అందుకే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం గొర్రెలము, ఆయన ఎవరు? కాపరి. ఎలాంటి కాపరి? మొట్టమొదటిగా ఏం కాపరి? మంచి కాపరి. రెండవదిగా గొప్ప కాపరి. మూడవదిగా ఆత్మల కాపరి. 4 భద్రపరిచే కాపరి. 5 కాపాడే కాపరి. 6 రక్షించే కాపరి. 7వది ప్రధాన కాపరి. ఈ 7 కాపరి మన ద్వారా దేవుడు మనల్ని కాపాడినాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలా? ఆరాధన చేసేవారంగా ఉండాలి. ఈ 7 అనుభవాలతో దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మనమందరం కూడా ఆరాధనకు వెళ్దాం. పాట సంఖ్య 10వ పాట పాడుకుందాం. లేచిన నుండి పాడుకుందాం. ఈ సమయంలో సండే క్లాస్ పిల్లలు సండే క్లాస్కి వెళ్తారు. పాట సంఖ్య 10. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.
మార్చిక గల చోట్ల మార్చికతో నడుపున్ యెహోవన కాపరి నాకులేమీ లేదు మార్చిక గల చోట్ల మార్చికతో నడుపును మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు నన్ను కరుణతో ఆదరించు యెహోవన కాపరి నాకులేమీ లేదు మార్చిక గల చోట్ల మార్చికతో నడుపు మగవారి ఎదుట ప్రేమతో కవిందో ప్రభు సిద్ధము చేయు పరవశముందెదను భగవారి ఎదుట ప్రేమతో కవిందో ప్రభు సిద్ధము చేయు పరవశముందెదను యెహోవన కాపరి నాకులేమీ లేదు మార్చిక గల చోట్ల మార్చికతో నడుపును నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి బోలుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి బోలుచున్నది యెహోవన కాపరి నాకులేమీ లేదు మార్చిక గల చోట్ల మార్చికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరత సంతసముగనందు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరత యెహోవన కాపరి నాకులేమీ లేదు మార్చిక గల చోట్ల మార్చికతో నడుపు కూర్చోండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత మిగతా వాళ్ళు మార్చి ఆరాధన చేయండి. గత వారం చెప్పినట్టుగా పాట పాడి ఆరాధన చేయొద్దు. ఏదైనా ఒకటి చేయండి. పాటన పాడండి, లేకపోతే ఆరాధన చేయండి. రెండు మాత్రం చేయొద్దు.
క్లుప్తంగా చేయండి, అందరికీ అవకాశం ఇవ్వండి. స్టార్ట్ చేయండి. బట్టి నీకు వందనములు అయ్యా. నువ్వు గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నందుకై నీకు స్తోత్రము. మంచి కాపరి గొర్రెలను ఎరుగును, గొర్రెలు కాపరిని ఎరుగును ప్రభువా.